దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థించిన రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి బలపరుచును గాక. ఆమేన్. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతాను, అందరూ శ్రద్ధగా విందాం. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానములలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుమనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటిది అంటే రాజు అనుగ్రహం పొందిన రాణి. చెప్పండి అందరూ, రాజు అనుగ్రహం పొందిన రాణి. ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో ఈ మాట మనం చదువుకున్న 4వ అధ్యాయం 10వ వచనంలో చదువుకున్నాము. ఈ ఎస్తేరు గ్రంథంలో నుంచి ఈరోజు ఒక మాటను మనం ధ్యానించబోతా ఉన్నాం. ఇక్కడ ఏమని రాయబడిందంటే రాజుగారు అంతర్గృహములోకి, అంటే రాజుగారి దగ్గరికి పిలవబడక ముందా ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ ఎట్లా పడితే అట్లా ప్రవేశించడానికి వీలు లేదు. మామూలుగా మనం కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు తలుపు వేసున్నా తీసున్నా కూడా పిలిసే లోపలికి వెళ్తాం. వాళ్ళు రమ్మంటేనే లోపలికి వెళ్తాం, లేదంటే ఎంత పరిచయస్తులైనా అలా నెట్టేసుకుని అయితే వెళ్ళలేం కదండి. అలాగే రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకెన్ని రూల్స్ ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి. అలాగా రాజుని సమీపించాలి అన్నా కూడా రాజుగారు పిలవాలంట. స్త్రీనైనా ఆయనే పిలవాలి, పురుషునైనా ఆయనే పిలవాలి. ఎవరిని పిలవాలి, ఏ పని అప్పచెప్పాలి, ఎవరితో ఏ టైంలో మాట్లాడాలో అది రాజే నిర్ణయం చేస్తాడు. ఇక్కడ యూదుల్లో నుంచి చెరగా తీసుకొని రాబడిన వారిలో మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై పినతండ్రి కూతురైన ఎస్తేరు కూడా ఉంది. అయితే ఆ మొర్దెకై ఎస్తేరుని ఎలా పెంచాడు అంటే ఒక కూతురుగా, ఆయనే తల్లిగా తండ్రిగా, ఆమె తల్లిదండ్రులు చనిపోతే ఆయనే తల్లిదండ్రులుగా నిలబడి ఆమెను పెంచి ఆమెకి దైవికమైన జ్ఞానాన్ని నేర్పించి చక్కగా దేవుని భయభక్తులు కలిగి జీవించిన విషయాలన్నీ నేర్పించి బోధ చేసి ఒక రాణి స్థానంలోకి దేవుడు ఆ మొర్దెకై ద్వారా రాణి స్థానంలోకి ఎస్తేరు తీసుకొని రాబడింది. అయితే ఆమె రాణి అయిన కొన్ని సంవత్సరాలుగా ఆ రాజ్యంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే యూదులకి శత్రువైన హామాను అనే వ్యక్తి ద్వారా యూదులు 127 సంస్థానంలోని యూదులందరికీ కఠినమైన మరణశిక్ష విధించాలని రాజుగారి దగ్గర ఒక శాసనాన్ని జారీ చేసే విషయంలో హామాను నిలబడి దాన్ని రూఢి చేసి ఆ 127 సంస్థానాలకి ఆ లేఖను పంపించేస్తాడు. యూదులందరి మొర్దెకై మీద ఉన్న కోపంతో అసలు యూదులే ఆ సంస్థానంలో లేకుండా చేయాలని హామాను ప్రయత్నం చేస్తాడు. ఆ వార్త మొర్దెకై చెవిలో పడుతుంది. వెంటనే ఏం చేస్తాడంటే పట్టణం మధ్యలో కూర్చోనంట గోనెపట్ట కట్టుకొని బహు దుఃఖాక్రాంతులు ఏడుస్తూ ఉంటాడు. ఆ వార్త ఆ నోట ఈ నోట రాణి అయిన ఎస్తేరు దగ్గరికి వచ్చేసి ఎందుకు మొర్దెకై యొక్క కన్నీరికి కారణం ఏంటి అని ఆమె దగ్గరున్న పనివారిని పంపించి ఆ రీజన్ కనుక్కుంటే అప్పుడు మొర్దెకై అంటాడు, మనం కూడా యూదులమే కదా, మనం రాజగుమ్మంలో ఉన్నంత మాత్రాన రాణి అయినంత మాత్రాన మనం తప్పించుకోలేం కదా, ఇలాంటి పరిస్థితి రాజ్యంలో వచ్చింది, ఇప్పుడు నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి అంటే అప్పుడు ఆమంటది, అసలు రాజుగారి దగ్గరికి నేను నెలకే 4 రోజులు అవుతుంది, ఆయన పిలువబడకుండా ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. ఒకవేళ అంత ధైర్యం చేసి ఎవరన్నా వెళ్తే వాళ్ళు మరణశిక్షకి గురి చేయబడతారని ఆజ్ఞ ఉంది అక్కడ అని చెప్పి ఆ విషయం మొర్దెకైకి తెలియజేస్తుంది ఎస్తేరు. అదే వాక్యాన్ని మనం ఇక్కడ చదువుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రాజుగారు పిలుపు లేకుండా ఎవరు కూడా రాజుగారి అంతర్గృహానికి వెళ్ళడానికి వీలు లేదు, ఆయన సింహాసనాన్ని సమీపించడానికి వీలు లేదు. దేవుడు మహాకృప ఏంటో తెలుసా అండి, రారాజు సింహాసనాన్ని సమీపించే ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఈ లోకంలో ఉన్నతంగా అధికారులు అనబడిన వారిని మనము టీవీల్లో సెల్ ఫోన్లో చూసి మురిసిపోవడం తప్ప వారిని దగ్గరగా వెళ్ళి మన బాధ చెప్పుకునే పరిస్థితులు మనం భూమి మీద బ్రతికుండగా జరుగుతుందా? ఏ ఎమ్మెల్యే కానీ కలవాలని, ఎంపీ కానీ కలవాలని, సీఎం పిఎం ఇంకా ఉన్నతాధికారులు ఎవరిని మనం కలవాలనుకున్నా అది చాలా అసాధ్యం కదండి. ఒకవేళ ఏ రిఫరెన్స్ల మీద కలిసినా కూడా ఎక్కువ సమయం వాళ్ళు మనకి ఇవ్వరు.
ఒక్క మాట 2 మాటలు అలా చెప్తారు. మన ఏమంటారంటే అవసరత ఏదో ఒక లెటర్ రూపంలో రాసి ఇమ్మంటారు, పక్కన పడేస్తారు. అది 1కి 10 సార్లు మనం రిమైండ్ చేస్తే చేపిచ్చే వాళ్ళు మన తరపున ఉంటేనే ఆ పని తొందరగా అవుతది. లేపోతే ఆ పని పెండింగ్‌లోనే ఉండిపోతది. కానీ మనం నిరాశ్రయులమని, మనం అనాథులమని, మనం దిక్కులేని వారమని ఈ ఐగుప్తులో నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కాబట్టి మనల్ని దేవుడు ఏం చేశాడంటే అపరిమితమైన ప్రేమతో ఆయన మనల్ని దగ్గరికి తీసుకున్నాడు. హల్లెలూయా! ఈరోజు మనం అందరము దేవుడి అనుగ్రహం పొందిన పిల్లలం. అవునా కాదండి? రారాజు సింహాసనాన్ని సమీపించేటువంటి కృప దేవుడు మనకిచ్చాడు. 7 దెయ్యాలు పట్టిన మగ్ధలేని మరియ కూడా వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడగానే అద్భుతమైన స్వస్థత పొందుకుందంట. ఆయన పరిచర్య చేసిన దినాల్లో ఆయనతో తిరుగుతూ ఉపచారం చేసిన స్త్రీల్లో ఆమె కూడా ఉందంట. చక్కగా ఆయన సమాధి చేయబడిన 3వ రోజు వెళ్ళి మగ్ధలేని మరియ సమాధి దగ్గర వెతుకుతూ ఏడుస్తూ ఉంటే స్వయాన యేసుక్రీస్తు వారే ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడిన సందర్భాలు కూడా ఎన్నోసార్లు మనం ధ్యానించుకున్నాం కదా. అంటే ఇంత ధన్యత, ఆ పరిశుద్ధిని సమీపించేటువంటి ధన్యత అభాగ్యులం నిరాశ్రమైన మనకి దేవుడు అనుగ్రహించాడు. పాపంలో పుట్టాం. దావీదు అంటాడు కదా, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించి పాపంలోనే పుట్టాము అని దావీదు చెప్పినట్టుగా మనం పాపంలోనే పుట్టాం, పాపంలోనే పెరిగాం, పాపంలోనే జీవిస్తున్న మనల్ని పరిశుద్ధులైన ప్రభు ఆకర్షించుకొని ఆయన రక్తం చేత కడిగి శుద్ధిలుగా చేసుకొని నీతిమంతులుగా మనల్ని తీర్చి సంఘంలో మనల్ని స్థిరపరిచాడు. ఈ రోజున ఒక చిన్న అవసరత వచ్చిన వెంటనే ఏం చేస్తాం? మనం రారాజుని సమీపిస్తాం. ప్రతి విషయంలో ప్రభు పక్షాన మనం నిలబడడానికి కదండి. అంతేనా కాదు, ఏ సమస్య వచ్చినా కూడా నేరుగా మనం ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి జవాబు పొందుకున్న పరిస్థితులు ఎన్నో మన జీవితంలో ఉన్నాయి. ఏ రోజు కూడా ఏ ఒక్క అంశాన్ని కూడా దేవుడు తృణీకరించడు. ఏ ఒక్కదాన్ని కూడా దేవుడు ఇది నేను చెయ్యను అని దానిని కొట్టివేసిన సందర్భాలు మన జీవితంలో లేవు. కానీ ఈ అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఒక కట్టడ ఉందంట, ఒక నియమం ఉందంట. మనము పిలవకుండా వెళ్ళే అవకాశం లేదని ఎస్తేరు మొర్దెకైతో చెప్తే మొర్దెకై అంటాడు, నువ్వు రాణి అయినంత మాత్రాన నువ్వు తప్పించుకుంటావు అనుకుంటున్నామేమో, కానీ అసలు ఈ సమయమును బట్టే నువ్వు రాణిగా చేయబడ్డావేమో అని మొర్దెకై తనకి జ్ఞాపకం చేస్తే అక్కడున్న పనికత్తెలతో కలిసి అంట తను ఉపవాసం ఉందంట 3 రోజులు. యూదులందరూ కూడా, ఈ షూషను కోటలో ఉన్న యూదులందరూ కూడా నా పక్షాన ప్రార్థన చెయ్యండి, నేను కూడా నా పనికత్తులతో కలిసి నేను కూడా ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, నశించినా నేను నశిస్తాను, ఇక రాజు దగ్గరికి నేను ధైర్యం చేసి వెళ్తాను అని అప్పుడు ఒక న్యూస్ మొర్దెకైకి ఎస్తేరు పంపిస్తుంది. హల్లెలూయా! అయితే ఇక్కడ మనం ధ్యానించాల్సిన విషయం ఏంటంటే ఈ 2 సందర్భాలు. ఒకటేంటంటే రాజుగారు పిలవక ముందే ఎవరు రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ రాణి తనతో పాటు కొంతమందిని తయారు చేసుకుంది. హల్లెలూయా! ఆమె యూదురాలు కదా. మొర్దెకై అంటాడు, నువ్వు రాణి అయిన తర్వాత కూడా నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, నువ్వేమి రాజుకి చెప్పొద్దు అంటాడు. అంటే ఆ చెప్పే సందర్భాలు అక్కడ లేకపోయినా కూడా తనతో ఉన్న వారందరిని ఏం చేసింది ఆమె? ప్రార్థనా పరులను చేసిందండి. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం వచ్చిపోవడం కాదు, మనం కూడా ఒక గుంపుని ఈమె పక్షాన ఎవరున్నారు? ఇప్పుడు ఈమె యూదుల్లో ఒక గుంపుగా చేసుకుందా కదండి. ఇప్పుడు అహష్వేరోషు రాజ్యంలో ఉన్న మనం ఏమంటారంటే ఎస్తేరుతో ఉన్న పనికత్తులు ఎవరు? వాళ్ళు ఆ రాజుకు సంబంధించిన వాళ్ళు, ఆ పట్టణానికి సంబంధించిన వాళ్ళే. వారిని ఏం చేసుకుందంట ఆమె? వారిని ప్రార్థనలోకి నడిపించుకుంది, దైవత్వంలోకి నడిపించుకుంది. హల్లెలూయా! ఎస్తేర్ అంటే రాణి అవ్వక ముందు సెలక్షన్ జరుగుతూ ఉంది. అక్కడ ఫస్ట్ ఒక రాణి రిజెక్ట్ చేయబడుతుంది. ఆ రాణి స్థానంలోకి వస్తి అని ఆ రాణి స్థానంలోకి ఎస్తేరు తీసుకొని రాబడుతుంది. ఎస్తేరు రాణిగా రాజుగారు ముద్రించక ముందు, అంగీకరించక ముందు రాజుగారి యొక్క దయ ఎస్తేరు మీదకి రాకముందంట 1 సంవత్సరం పాటు ఏమంటారంటే రాణికి కావాల్సినవన్నీ సుగంధ ద్రవ్యాలతోటి, పరిమళ ద్రవ్యాలతోటి ఆమెని రాజుకి ఇష్టమైనట్టు తయారు చేస్తారంట. ఒక 6 నెలలు ఒక రకం, 6 నెలలు ఒక రకంతో తయారు చేస్తే ఆమె అంట రాజుగారికి ఇష్టమైనట్టుగా హేగే అనే ఒక వ్యక్తి అక్కడ ఉంటే ఆయన ఇష్టానికి అప్పగించుకుందంట. హల్లెలూయా! హల్లెలూయా! అప్పుడు ఆ రాణి స్థానంలోకి ఆయన వెళ్ళకముందే అంట
రాజుగారి అంతఃగృహంలోనే అతి శ్రేష్టమైన స్థలంలో ఎస్తేరుని ఉంచారంట. ఎక్కడ ఉంచారండి? అతి శ్రేష్టమైన స్థలంలో ఉంచారు. చాలా మంది కన్యకలు పిలువబడ్డారంట. ఇప్పుడు రాజ్యంలో రాణి కొరత ఉంది అని చాటింపు వేయగానే రాజుగారి ఆలోచన మేరకు, రాజుగారి ఉద్దేశం మేరకు రాజ్యంలో ఆ చాటింపు వేయగానే ఎవరిని పడితే వాళ్ళని రాణిగా సెలెక్ట్ చేసుకోరు కదండి. అవునా కాదా అండి? మంచిగా అందము, రాజుగారికి తగినట్టుగా బ్యాక్గ్రౌండ్ అన్ని రకాలుగా సూట్ అయ్యేవారిని తీసుకొని వీళ్ళు ఇంకా సిద్ధపరిచి రాజుగారి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. అయితే కన్యకలు అందరూ వచ్చారంట, సిద్ధపాటు జరుగుతూ ఉంది. కానీ రాణి కాకముందే ఎస్తేరు ఎక్కడ ఉందంట? అతి శ్రేష్టమైన స్థానంలో ఉందంట. అప్పటికే 7గురిని ఆమెకి ఇచ్చాడంట హేగే. ఎంతమందిని ఇచ్చాడండి? 7గురిని ఇచ్చాడంట. ఇప్పుడు ఆమె రాణి అయిన తర్వాత ఆ 7గురు ఆమెతోనే ఉంటారా? వేరైపోతారు? ఫస్టే రాణి అవ్వకముందే 7గురిని ఇచ్చేసాడు. వేరే కన్యకలందరూ సిద్ధపడుతున్నారు అని 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కానీ వాళ్ళకి ఎవరిని పనివారిని ఇచ్చినట్టుగా కనపడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘము కూడా పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఆయన ఏం చేస్తాడు అంటే ప్రభుకి ఇష్టమైనట్టుగా మనల్ని మలుస్తాడు. హల్లెలూయా. కొన్ని ఏమంటారంటే మన శరీర సంబంధమైన వాటిని మనం జయించలేం. కొన్ని కోరికలు కానీ, కొన్ని ఆశలు కానీ, కొన్ని తలంపులు కానీ, అవి ఎంత మనము తీసివేసుకుందామని తీసివేసే ప్రయత్నం చేస్తున్నా కూడా మానవ నైజానికి అది సూటు కాదు. అంటే మనకి మనం వాటిని తీసివేసుకోలే. ఆ స్థానంలోకి ఎవరు వచ్చారంటే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. నీకు నువ్వుగా అవి తీసివేసుకొని ప్రభుకి ఇంపైన సువాసన కలిగిన ఒక పాత్రగా నువ్వు తయారు చేయబడాలి. ఆయన పోలికలోకి నువ్వు మలచబడాలంటే ఖచ్చితంగా నీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చాలా అవసరం. ఈ సంబంధమైన వాటి మీద, ప్రభుకి ఇష్టమైన వాటి మీద నీకు నిజమైన విరక్తి కలగాలి అని అంటే నీకు అది సాధ్యం కాదు. ఎంత వాక్యం విన్నా, ఎంత మందిరానికి వచ్చినా నువ్వు ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకోలేకపోతే, ఆయన ఇష్టానికి నువ్వు అప్పగించుకోలేకపోతే ఆయన పోలికలోకి మనం మార్చబడలేము. ఇంకొకటి, రాజుగారికి అందంగా మనం కనిపించడం. మన రాజు ఎవరు? యేసుక్రీస్తు వారికి. ఆయనకి మనం అందంగా కనిపించాలి. ఆయన వరుడుగా రాబోతున్నాడు, వధువుగా ఇక్కడ పరిశుద్ధంగా నిష్కలంకమైన సంఘము భూమి మీద సిద్ధపడతా ఉంది. అయితే మధ్యలో ఎవరున్నారయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థానాన్ని తీసుకొని ఆయనకి ఇంపైన సువాసనగా ఆయన మనల్ని తయారు చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎస్తేరు కూడా హేగేకి అప్పగించుకుందంట. అక్కడ హేగే అనే ఒక వ్యక్తి ఉన్నాడు మధ్యవర్తిగా. రాజుగారికి ఇష్టమైనట్టుగా వచ్చిన కన్యకలందరినీ తయారు చేసే పద్ధతి హేగే పని అది. అయితే వచ్చిన కన్యకలందరూ అప్పగించుకున్నారో లేదో తెలియదు, కానీ ఎస్తేరు మటుకు అప్పగించుకుందంట. హల్లెలూయా. వేరే కన్యకలందరూ అనుంటారు, మా రాజుగారు ఇదేంటిది, నాకు ఈ పౌడర్ అంటే ఇష్టం, నాకు ఈ సెంట్ అంటే ఇష్టం, నాకు ఈ మేకప్ అంటే చాలా ఇష్టం, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అని వాళ్ళు చెప్పి వాళ్ళ ఇష్టాన్ని కొద్దిగా వారి జీవితాల్లో కనపరుచుకుంటారు. ఇక్కడ హేగే వశానికి ఎస్తేరు అప్పగించుకుందంటే ఇక ఆమె ఇష్టమేమి లేదు. హల్లెలూయా. ఇక మీ ఇష్టం. ఎందుకంటే వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది? చెరగా తీసుకొని రాబడ్డారు. అలాగే తల్లిదండ్రులు పోగొట్టుకుంది. మొర్దెకయ్యే తల్లిగా తండ్రిగా పెంచబడింది, దైవత్వంతో నింపబడింది, భయభక్తులు కలిగిన బిడ్డగా ఎదిగింది. ఈ రోజున మొర్దెకై చెప్పినట్టుగానే రాజుగారి ముందుకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఇక నాకంటూ ఇష్టమేమి? యవనస్తురాలు కదా, కన్యక కదా, ఎన్నో ఆలోచనలు ఉండవా? ఉంటాయి కదా. అయినా కూడా వాటన్నిటిని పక్కన పెట్టంట హేగే ఇష్టానికి అప్పగించుకుందండి. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనం, రారాజుని సమీపించే దినాల్లోకి వచ్చేసిన మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. మనము కొన్ని విషయాల్లో చెప్పాను కదా ఇందాక, ఆయనకి అయిష్టమని మనం తీసుకోలేము. అది చూపే కానీ, మాటే కానీ, ప్రవర్తనే కానీ, ఇంకేదైనా కానీ, ప్రార్థన జీవితమే కానీ, ఉపవాసమే కానీ, కన్నీరే కానీ, యాచనే కానీ, విజ్ఞాపనే కానీ, అది ఏదైనా కూడా ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి అని అంటే, ఆయనకి నచ్చనివి తీసేసుకోవాలంటే అది మన చేతన అయ్యే పని కాదండి. ఆయన పోలికలోకి మార్చడానికే పరిశుద్ధాత్మదేవుడు అంటే మనల్ని సర్వ సత్యంలోకి తీసుకొని వెళ్తాడంట. ఈ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తే పరిశుద్ధాత్మదేవుడు ఏం చేస్తాడు? మనల్ని సంపూర్ణ సర్వ సత్యంలోకి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సర్వ సత్యంలోకి నడిపించబడాలి అంటే మనం ఎవరికి అప్పగించుకోవాలి? అప్పగించుకున్నట్టే కొంతమంది అప్పగించుకుంటారు. మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు చేసేది,
అంటే పెదవులతో అంటారు, ప్రభా నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా, నీ ఇష్టం వచ్చినట్టే చేస్తానయ్యా అంటారు. బయటికి వెళ్ళినాక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఇది అప్పగించుకున్నట్టు అవుతుందా? అప్పగించుకోవడం అంటే ఏంటి చెప్పండి? ఇక వాక్యం ఏది చెప్తుందో, ఇంకొకటి పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాక్యానికి అనుగుణంగానే మనల్ని మరుస్తారు. మళ్ళీ వాక్యానికి వేరుగా మలచడు ఆయన మనల్ని. రాజుగారి టేస్ట్కి తగ్గట్టే హేగే ఏం చేయాలి? కన్యకను సిద్ధపరచాలి. పరిశుద్ధాత్మ దేవుడు పని కూడా ఏంటంటే సంఘాన్ని యేసుకి ఇష్టమైనట్టుగా తయారు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇష్టాలన్నీ సేవకులకి దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. అవే సేవకుల ద్వారా సంఘంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఒక విచిత్రమైన విషయం చెప్పనా అండి? ఆల్రెడీ ఎస్తేరు రాణి అయిపోయింది. మనం చదువుకున్న 4వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఎస్తేరు రాణి అయిపోయింది, రాణిగా సెలెక్ట్ అయిపోయింది, రాజుగారి దయ పొందుకుంది, అన్నీ జరిగిపోయినాయి. రాజుగారి కిరీటం కూడా ఆమె మీద పెట్టబడుతుంది. అంటే రాణి స్థానాన్ని అశ్వేరోష్ రాజు ఏం చేశాడు? ఎస్తేరుకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ పర్మిషన్ ఏంటి కదా? హల్లెలూయా. ఈ లోకంలో కూడా ఇదే సందర్భాన్ని మనం చూసుకుంటే, ఈ లోకంలో నువ్వు నేను బ్రతుకున్నంత కాలం ఎన్నిసార్లైనా నువ్వు రారాజుని సమీపించవచ్చు. కానీ ఇక్కడ నువ్వు కన్ను మూస్తే ఆ రాజుని సమీపించే అవకాశం ఇక్కడ నువ్వు సంపాదించుకోలేకపోతే అక్కడ రానే రాదు. ఇక్కడ నువ్వు ఎన్నిసార్లైనా రా, ప్రార్థన చేసుకో, ఏదన్నా చేయి, భక్తుల మార్పులు చేసుకో. ఆల్రెడీ మనం పిలువబడ్డాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. అంటే రాణిగా ప్రభు మనల్ని అంగీకరించాడు, వధువుగా మనల్ని అంగీకరించాడు. అయితే వధువుగా నిన్ను అంగీకరించాడు, క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, పరిశుద్ధుల సాహసంలో చేర్చబడ్డావు, సంఘంలో ఒక మెంబర్గా నువ్వు కొనసాగుతా ఉన్నావు. దైవికమైన నియమాలకి అనుగుణంగా నిన్ను నువ్వు మలచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు. నిజంగా ఇక్కడ నువ్వు కన్ను మూసి అక్కడ రారాజుని ఆ ఉన్నతమైన పరిశుద్ధ స్థలంలో నువ్వు ఎదుర్కోవాలి అంటే ఆ పోలిక నీకు ఇక్కడ రావాలి. అదే సందర్భం ఎగ్జాక్ట్గా ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం చదువుకున్నాము. పిలువబడక ముందే ఎవరు రాకూడదు, పరలోక రాజ్యాన్ని ఎవరు సమీపించలే. ఈరోజు భూప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ మండలం, ఏ జిల్లా, ఏ గ్రామం, ఏ మారుమూల ప్రాంతాల్లో చూసినా క్రీస్తు రక్తంలో కడగబడిన వారు అందరూ రాకడికే సిద్ధపడుతున్నారు. అందరూ ఎత్తబడాలని ఆశతోనే సిద్ధపడతా ఉన్నారు. అయితే ఆ రాజదండము నీ వైపు చాపబడేటువంటి కృప నువ్వు భూమి మీద సంపాదించు. హల్లెలూయా. ఇక్కడ రాణి అయిన ఎస్తేరు అదే అంటుంది. ఆయన పిలువబడక ముందే ఎవరన్నా వెళ్ళారు అంటే గనక వాళ్ళు మరణశిక్ష పొందుకుంటారు అంటుంది. అంటే ఈ లోకంలో నువ్వు ఎన్నిసార్లైనా నువ్వు ప్రభువుని సమీపించవచ్చు, నేను పాదాల దగ్గరికి వెళ్ళొచ్చు, నువ్వు ప్రార్థన చేయొచ్చు. కానీ పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ఆ పోలికలోకి మార్చబడితేనే, ఆ నిష్కలంకమైన స్వభావాన్ని ఈ భూమి మీద నువ్వు కాపాడుకుంటేనే అక్కడ నిన్ను ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. లేకపోతే నిన్ను అక్కడ ఆయన యాక్సెప్టే చెయ్యడు. అదేంటి ప్రభా, నేను నీ బిడ్డగా, నువ్వే నన్ను పిలుచుకున్నావు కదా, నువ్వే నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా, నా అంతటి నేను ఎప్పుడు రాలేదు కదా, నీ ప్రేమకు నువ్వే నన్ను దగ్గర చేసుకున్నావు కదా, ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో మీరు చేశారు కదా ప్రభా, ఎన్ని ప్రార్థనలు చేసినా ప్రార్థనలన్నిటికీ నువ్వు జవాబు ఇచ్చావు కదా ప్రభా, ఈరోజు నువ్వు ఎవరో నాకు తెలియదు అంటున్నావు ఏంటయ్యా అని అడిగే పరిస్థితి అక్కడ మనకి రాకూడదు. హల్లెలూయా. ఇప్పుడు ఎస్తేరు ఏమంటుందంటే, నేను రాణినే, రాజు అనుగ్రహం పొందుకున్న, రాజు దయ పొందుకున్న, కన్యకలందరిలో నేనే సెలెక్ట్ చేయబడ్డా, నన్ను ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచారు, నాకు కొంతమంది పనికర్తలు ఇచ్చారు, నేను హేగే వశానికి నన్ను నేను అప్పగించుకున్నాను, అన్నీ కరెక్టే. కానీ పిలువబడక ముందే నేను వెళ్ళే అంత అధికారం నాకు లేదు. హల్లెలూయా. దాని కొరకైన సిద్ధపాటు అక్కడ ఎస్తేరు తీసుకుంది. 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఆ రాజు దగ్గరికి వెళ్ళే అర్హత దేవుడి దగ్గర ముందు సంపాదించుకుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో కూడా మనం ఏం చేయాలంటే ఆ రాజుని సమీపించాలంటే ఆ అనుగ్రహం కొరకు భక్తిలో నువ్వు కొన్ని మార్పులు చేసుకో, లేకపోతే ఆయన మనల్ని గుర్తుపట్టడం కష్టం. మన పిల్లల్ని 10 సంవత్సరాలు అయినాకైనా మనం గుర్తుపడతాం కదండి, 20 సంవత్సరాలైనా మనం గుర్తుపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తిరిగి వచ్చిన తండ్రి ఏం చేశాడంట అంటే, ఈ లోకంలో ఉన్నంత కాలం మనకి ఛాన్సెస్ ఉంటాయి. సిలువుకెక్కిన దొంగకు కూడా ఆఖరి క్షణంలో దేవుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు డెత్ టిల్ మన మరణం వరకు మనకు అవకాశాలు ఉంటాయి.
నేనేమంటున్నానంటే ఆయనతో సాటి అయిన, అంటే ఆ పోలికలో మనల్ని చేసుకున్నాడు కదా. అవ్వ ఆదాము అంట ప్రతిరోజు దేవునితో ముచ్చటించి మాట్లాడే వాళ్ళంట, కానీ చెయ్యొద్దన్నది చేసి ఏం చేశారు? ఏదైతే తినొద్దు అన్నాడో అదే చేయడం వల్ల ఏమైందంటే ఆ సావాసం కోల్పోయింది. ఏసేయచ్చు పిలిచేటప్పటికి వాళ్ళు చెట్ల చాటును దాక్కున్నారంట, ముందుకి రాలేకపోయారు. హల్లెలూయా. కారణం ఎవరు? దాక్కునేది ఎవరు దాక్కుంటారు? తప్పు చేసిన వాళ్ళే దాక్కుంటారు. తప్పు చేయని వాళ్ళు హల్లెలూయా. అంటే ఇద్దరు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లోకంలో పాపం ఏం చేస్తుందంటే నిన్ను క్రీస్తుకి కనపడకుండా దాచేస్తూ ఉంటుంది. ఆ పాపాన్ని ఛేదించే విషయంలో నువ్వు క్రీస్తు యొక్క సహాయాన్ని తీసుకోవాలి. ఎట్టకేలకు నువ్వు ఆయన ముందుకు వెళ్ళే ప్రయత్నంలోనే ఉండాలి. ఎందుకు ఈ సహవాసాలు, ఎందుకు ఈ ప్రార్థనలు, ఎందుకు ఇంత సిద్ధపాటు అంటే మనము ఆది కాండంలోనే యేసయ్య ఇచ్చిన పోలికను పోగొట్టుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఆ పోలికను సంపాదించుకునే ప్రయత్నంలోనే ఉన్నాము. ఆయన మనల్ని చూసి అంగీకరించడానికే ఈ ప్రయత్నం అంట. హల్లెలూయా. ఆ రోజు ఆ తోటలోంచి నెట్టివేయబడిన మరలా నోవా ద్వారా మరొక సృష్టి ఆరంభించబడింది. ఇంకా ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పరలోకంలోంచి నెట్టివేస్తే ఇంకొక అవకాశమే లేదు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరు నెట్టేసినా ఎటగొట బ్రతకచ్చు, కానీ దేవుడు నెట్టేస్తే బ్రతకలేము. ఎంత దారుణం కదండి. పిలిచిన దేవుడే నెట్టేస్తే, వారి కొరకే ఏదైనా తోట చేయబడింది, సమస్త జీవరాశులు వారి కొరకే చేయబడింది, నోటి మాట చేసే సృష్టి అంతా వారి కొరకే చేయబడింది, అన్ని వారి కొరకే సమకూర్చబడ్డాయి. ఈ రోజు నా తోటలో వారే లేకుండా వెళ్ళిపోయారు. ఎంత దౌర్భాగ్యమైన స్థితి కదా. ఈ లోకంలో ఉన్నవన్నీ నీకు అవసరమని ప్రభు చేశాడు, నువ్వు వాటిని ఫాలో అవుతావని చేయలా. నీకు అవసరం వరకే. హల్లెలూయా. హల్లెలూయా. ఇంట్లో వస్తువులు ఎందుకు కొనుక్కుంటాం? మన అవసరానికి. వాటిని పూజించాం కదా, అది అవసరానికి. అలాగే సృష్టి కూడా, సృష్టి క్రమం కూడా మనకు అవసరం. పగలు సూర్యుడు అవసరం, రాత్రి చంద్రుడు అవసరం, రాత్రిపూట నక్షత్రాలు అవసరం, సమస్త జీవరాశులు భూమి మీద అవసరం, మనకి పాడి పంటనిచ్చే పశుసంపద అవసరము. ఇవన్నీ మనకు అవసరమని మనుష్య అవసరాల కొరకు తయారు చేయబడినాయి. కానీ నువ్వు దాన్ని ఫాలో అయిపోతావని, దాని వెనక వెళ్ళిపోతావని ఈ రోజున సంఘము అది గమనించుకోవాలి. ఇవి నా కొరకు నా యేసయ్య చేశాడు. కారణం ఏంటంటే ఇవి నాకు అవసరమని చేశాడు, కానీ ఇవే నాకు దేవుడు కాకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రాణి అయిన ఎస్తేర్ ఏం చేసిందంట? రాజరికాన్ని పక్కన పెట్టిందండి. నశించినా నశించేదనంటే కనీసం తనకి ఇవ్వబడిన రాజ్యాధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు. దేవుణ్ణి సమీపించి, నిజంగానే సామాన్యులు సమీపించలేరు. పిలువబడక ముందే ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ రాజుని సమీపించలేదు. ఈరోజు నువ్వు పిలువబడిన స్థితిలోనే ఉంటే నువ్వు నిజంగా రారాజుని సమీపించలేవు. నువ్వేమవ్వాలంటే మందిరంలోకి వచ్చి పోతా ఉన్నప్పుడల్లా ఒక నూతనమైన మార్పు కలుగుతూ ఉండాలి. ఆత్మీయ జీవితంలో కొత్త మలుపులు నువ్వు తిరుగుతూ ఉండాలి. నీ భక్తి లోతుగా వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. పిలువబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు అలాగే సామాన్యమైన భక్తిలోనే, అదే నామకార్థ స్థితిలోనే వెళ్తా ఉంటే నేను రాజు గుర్తుపడతాడండి? గుర్తుపట్టడు. హల్లెలూయా. హల్లెలూయా. అలా గుర్తుపట్టాలి అంటే ఎస్తేర్ లాగా నువ్వు మోకరించు. రాజరికాన్ని పక్కన పెట్టాలి. ఈ లోకంలో నీకున్న ధనఘనతలు పక్కకు పెట్టాలి. ఒక రిక్తులుగా మనం ప్రభు పాద సన్నిధికి వెళ్ళాలి. మేము రక్షించబడ్డామండి, మాకు అన్నీ తెలుసండి. తెలుసు, కరెక్టే, కానీ ఎంతగానో ప్రభు పాదాల దగ్గర గడపగలుగుతున్నాం. చూడండి, 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారంట? ఇప్పుడు మన పిల్లల్ని ఒక 4 రోజులు మన బంధువుల ఇంట్లో ఉంచామనుకోండి, వెంటనే వాళ్ళ మాటలు వచ్చేస్తాయి, వాళ్ళ పద్ధతులు వచ్చేస్తాయి, వాళ్ళ ప్రవర్తన ఆటోమేటిక్గా వచ్చేస్తుంది 4 రోజులకే. క్రీస్తుతో ఎంతకాలం నుంచి సహవాసం చేస్తున్నావు? ఏసే మాట వచ్చిందా? ఏసే పోలికలో కనీసం ప్రయత్నం కూడా చేస్తున్నామా? అంతేనా కాదా? మరి ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి సంవత్సరాలు ఎందుకు పడుతుంది? పేతురు యోహాను వైపు మందిరం బయట కూర్చున్న వ్యక్తి తేరి చూశాడు. అంటే సేవకుల్ని తేరి చూసిన వ్యక్తే 40 సంవత్సరాల కుంటుతనాన్ని పోగొట్టుకుంటే నువ్వు రారాజుని తేరి చూడొద్దా? తేరి చూడాలంటే నువ్వు కొంత సమయం ప్రభు దగ్గర గడప. ఇప్పుడు రాణి అయినా కూడా భక్తిని కోల్పోలేదండి. ప్రభు పాదాల దగ్గర 3 రోజులు అన్నపానములు మానేసింది. చెప్పండి, అన్నపానములు అంటే నీరు కూడా తాగలేదు. ఎందుకు? తనకేమైనా కష్టం వచ్చింది?
తనకేమైనా నష్టం వచ్చింది? వాస్తవానికి చెప్పాలంటే అసలు ఉపవాసం కూడా అవసరం లేదు. రాజుగారి దృష్టికి ఒకసారి మొర్దెకై ఒక వార్త ఇస్తే ఆ వార్తని రాజుకి చేరవేసింది ఎస్తేర్. అట్లానే ఇప్పుడు కూడా ఎవరో ఒక పనివారి ద్వారా, సైన్యము ద్వారానో, అక్కడ ఉండే పెద్దల ద్వారానో ఒక వార్త చేరవేసే అధికారం లేదా? ఉందా లేదా? ఉంది. ఒక భార్యగా ఉంది, ఒక రాణిగా ఉంది. అయినా కూడా తన రాజరికాన్ని ఉపయోగించుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేయలేదు. తను ఏ విధానంలో వెళ్ళాలి? ఇప్పుడు పోరాటం అంతా రాజ్యం కోసం కాదు, రాజు కోసం. ఎవరి కోసం? యూదులు నశించిపోతా ఉన్నారు. నేను కూడా యూదురాలనే కదా. ఇప్పుడు నన్ను దేవుడు రాణిని చేశాడు కదా, నా ద్వారా వీళ్ళందరూ ఏమవ్వాలి? రక్షించబడాలని ఒక నిర్ణయం తీసుకొని చక్కగా ఆ స్థానంలో నిలబడి దేవుని సన్నిధిలో మోకరించి తనతో ఉన్న పనికత్తులను కూడా ఉపవాసం ఉంచిందంట. 3 రోజులు ఉపవాసం ఉండి అన్నపానాలు మానేసి నశించేదనని వెళ్ళి రాజు ముందు నిలబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా కదా? నీతిమంతుల సభలో దుష్టులు నిలబడలేరంట. ఏ సభలో దుష్టులు నిలబడలేదు చెప్పు? కీర్తన మొదట్లో ఉంటది కదా, నీతిమంతుల సభలో దుష్టులు నిలబడలేరు. ఇప్పుడు నీతిమంతుల సభలో దుష్టులు నిలబడలేరంటే ఇప్పుడు ఆయన ముందు దుష్టులు నిలబడగలుగుతారా? నిలబడలేరు. ఈ రాజు పిలవకుండానే ఇక్కడ మానవులు వెళ్ళకూడదు, స్త్రీలు వెళ్ళకూడదు, పురుషులు వెళ్ళకూడదు, వెళ్తే మరణ శాసనమే అని చెప్తున్నారు. మరి ఆ రాజుని సమీపించాలి అంటే దుష్టులు అసలే నిలబడలేరు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ వాక్యం చదివినప్పుడు ఆశ్చర్యం వేసింది. పురుషుడు స్త్రీ వెళ్ళలేరండి. మనం సామాన్యంగా భక్తి చేస్తూ ఆదివారం ఒక్కరోజు మందిరానికి వచ్చేసి 2 పాటలు పాడేసి ఒక అరగంట వాక్యం వినేసి మొక్కుకున్న చందా కానుకపేటలో వేసేసి వెళ్ళి వారం అంతా మన సినిమాలు, షికార్లు, యూట్యూబ్లు, టిక్టాక్లు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, గందరగోళం, నానా చెత్త చెదారంలో మునిగిపోతే మన భక్తి సామాన్యమే. మనము సామాన్యులమే. మనము రారాజుని సమీపించలేము. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిట్లో టక్క 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 మిత్తంగా ఉండాలంట. కటింగ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఒకప్పుడు కటింగ్ అంటే ఎక్స్ట్రాలు కట్ చేసుకోవడం, పెరిగిందని కట్ చేయడం. ఇవాళ రేపు ట్రెండ్ ఏమైపోయింది తెలుసా అండి? ఎక్స్ట్రాగా ఉండేటట్టుగా కటింగ్లు అవుతున్నాయి. ఇటు ఒక చెట్టు మొలుస్తుంది, ఇటు ఒక చెట్టు మొలుస్తుంది. ఎక్కడ చెట్లు మొలుస్తున్నాయో తల మీద అర్థం కావట్లే. అంటే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయించుకుని పెరిగిపోతేనే కదా కటింగ్కి వెళ్ళమంటారు. అప్పుడు మన చింతనంలో ఇప్పుడు అసలు పెంచేదే స్టైల్ కోసం పెంచి ఇక దాన్ని ఒక స్ట్రైట్గా ఉండదు, ఉంటే ఇటన్న ఉండదు, ఉంటే అటన్నా ఉండదు. దానికి ఎట్ట పడితే అట్ట. అసలు ఒక్కసారి పోతే రాని జుట్టు అయితే అసలు ముట్టుకోరు. ఈ ఎట్లా చేసినా వస్తుంది కదా అని దాన్ని పాపం నాన్న తిప్పలు పెడతారు ఆ జుట్టుని. అంటే ఎక్స్ట్రాగా ఉండడం ట్రెండ్ అయిపోయింది ఇవాళ రేపు. ఒకప్పుడు చిరిగిన ప్యాంట్ వేసుకుంటే ఏమనేవాళ్ళు? చిరిగిన బట్టలు వేసుకుంటే బట్టలేంది అంత దరిద్రంగా ఉన్నాయి, ఆ బట్టలేంది దొరికినాయి, ఇంక వేరే బట్టలు దొరకలేదంటే ఇప్పుడు చింపేసుకొని వేసుకుంటున్నారు. ఆ చింపినే మస్తు కాస్ట్లీ. ఇప్పుడు మామూలుగా నీట్గా కుట్టినవి అన్నీ అవ్వ ఆదాములు ఆ రోజు ఆకులతో డ్రెస్ కుట్టుకున్నట్టుగా అయిపోయింది లోకం ఇప్పుడు కదండి. చింపేసుకొని మోకాళ్ళ దగ్గర చిరిగిపోయి, అరికాల దగ్గర చిరిగిపోయి సామాన్యం కాదు. ఇప్పుడు బిచ్చగాడికిను వాళ్ళకి తేడా ఏముంది? నిజంగా తెలియని వాళ్ళు కూడా బిచ్చగాడు అనుకున్న 10 రూపాయలు వేసిపోతారు కూడా. అప్పుడు అర్థమవుతుంది మన వేషం ఎంత అందంగా ఉన్నదో అని. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా కాదా అండి? ప్రభువుని సమీపించాలంటే మనం సామాన్యులుగా ఉంటే సమీపించలేం. సామాన్యమైన భక్తి, నామకార్థ భక్తి, చాలని భక్తి. ఇది చాలే, ఈ గంట చాలు, ఈ అరగంట చాలే, ఈ ఆదివారం చాలే, ఈ శుక్రవారం చాలే, పోయిన వారం వెళ్ళాక చాలే, ఈ నెల బల్ల తీసుకున్నాక చాలే, ఈ సహవాసంలో ఉన్నాక చాలే అనడానికి కాదండి. పౌలు గారు అంటే భక్తిని సాధన చేయాలంటే ఏం చేయాలండి? సాధన చేయాలి. ఇది మర్చిపోయేది, ఆగిపోయేది కాదు. ఇది నిరంతర పోరాటం. ఎందుకంటే ఒక గురి కలిగి ప్రయాణం చేస్తున్నాం. దీనికి ఒక గమ్యం ఉంది, స్టిల్ ఎండింగ్ పాయింట్ అనేది ఉంది. అందుకే ఏం చేయాలి? మిత్తముగా ఉండే ప్రయత్నం చేయాలి. తిండిపోతైతే అంటే గొంతు కట్టు పెట్టుకోవాలంట, నిద్రపోతైతే కన్నురెప్పలకి ఏర్మి అంటే కునుకుపాటు రానివ్వకూడదంట, కన్ను విశ్రమింపకూడదంట. హల్లెలూయా. ఎందుకు ఇవన్నీ చెప్పండి? ఎందుకు? ఒక ఆఫీస్లోనే ఎన్నో పోస్టులు ఉంటాయి, పై అధికారి నుంచి కింద అధికారి వరకు. ఆ పోస్టుల్లోనే వారి ఉద్యోగానికి తగినట్టుగా ప్రమోషన్స్ ఉంటాయి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు.
బాగా అవునా కాదండి? ఇప్పుడు క్రీస్తులో కూడా మనం చేస్తున్న హార్డ్ వర్క్, భక్తిలో చేస్తున్న హార్డ్ వర్క్ ఏం చేస్తుందంటే నేరుగా రాజదండం మన వైపు చాపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వద్దు అనుకునే పరిస్థితిలోకి రావాలి. ఏంటిది అది? లోకం. లోకము దాని ఆశలు గతించిపోతాయంట కానీ కదండి, దేవుని రాజ్యం ఎన్నటన్నిటికీ గతించేది కాదు. వాస్తవానికి శరీరం కూడా మనతోటి రాదు. ఎన్ని అంగులు, ఎన్ని ఆర్భాటాలు, ఎంత హడావుడి కదండి. తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఎలా వస్తాం? అసలు భూమి మీదకి వచ్చాక ఎన్ని మెరుగులు మేకప్లు వేస్తామో. అసలు అందం ఏంటో తెలుసా అండి? కన్ను ఉండాల్సిన చోట కన్ను ఉంది, అదే అందం. చెవు ఉండాల్సిన చోట చెవు ఉంది, అదే అందం. ముక్కు ఉండాల్సిన చోట అదే అందం. నోరు ఉండాల్సిన చోట నోరు ఉంది, చెయ్యి ఉండాల్సిన చోట చెయ్యి ఉంది. ఇంతకన్నా అందం ఏం కావాలండి? అంతేనా కాదా? అసలు అందం అంటే ఏంటంటే అందహీనులుగా పుట్టిన వాళ్ళు ఉంటారు చూసారా, అవయవ లోపాలతో పుట్టిన వారు ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు ఎంత బెటర్ ప్లేస్లో ఉన్నావో అప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే సౌందర్యం వ్యర్థం, అందం అంట మోసగరం. ఎంతమంది అందాలను చూసి మోసపోయిన అమ్మాయిలు లేరు, మోసపోయిన అబ్బాయిలు లేరు, ఇంకా మోసపోతానే ఉన్నారు. ఒకప్పుడు మోసంతోనే ఆగిపోయేవాళ్ళు, ఇప్పుడు ఆ మోసం మరణాలకి తీసుకొని వెళ్ళిపోతుంది. పీక పీసికి చంపేసే పరిస్థితులకి దీనంతటికి కారణం అందమే. అందానికి ప్రాముఖ్యత. కానీ సంఘము వీటన్నిటిని విసర్జించాలంట. ఏ స్థాయిలో ముందుకు వెళ్ళాలంటే వీటేటి మీద ఎస్తేర్ కాన్సన్ట్రేషన్ పెట్టాల. రాజుకి ఇష్టమైనట్టుగా నాకు మేకప్ వేయండి హేగేకి అప్పగించుకుంది. పరిశుద్ధాత్మ దేవుడికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. నేను దీన్ని జయించలేకపోతున్నా, ఈ ఆశని జయించలేకపోతున్నా, ఈ కోరిక నేను జయించలేకపోతున్నాను ప్రభా. ఈ మాటలు పదే పదే నా నోట్లో రాకుండా నేను ఆనకట్ట వేయలేకపోతున్నాను ప్రభా. ఈ తలంపులు రాకుండా నేను వేయలేకపోతున్నా. ఎంత వాక్యం విని, ఎంత సావాసంలో ఉన్న కొన్ని నేను జయించుకోలేకపోతున్నా, కొన్ని నేను తీసుకువేసుకోలేకపోతున్నా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు నాకు సహాయకుడుగా ఉండండి. నన్ను ఈ పరిస్థితిలోంచి బయటికి తీసుకురండి, నీ పోలికలోకి మార్చండి. నీకు సమీపంగా వచ్చే భక్తి చేయడానికి లోకంలో నువ్వు నన్ను బలపరచు ప్రభు అని ఇదే ప్రార్థన నీ నోట ఉంటే ఆ రోజు ఏగేనే ఎస్తేర్ని అంతందంగా తయారు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు పోలికలోకి నిన్ను మార్చి ఆ నిత్యత్వంలోకి తీసుకొని వెళ్ళడా? నీకు ఆలోచన ఉండాలి, అది నీ బాడీలో ఇమిడిపోవాలి, నీ శరీరంలో అది ఇమిడిపోవాలి. ఆలోచన ఇమిడిపోవాలి. సంవత్సరాల తరబడి సేవకులు ఏమంటారంటే మార్పులు చేస్తూ ఉండకూడదు. వచ్చావా వెంటనే సెట్ అయిపో. ఇలా ఉండంటే ఇంకా అలా ఉండడం ఇష్టపడాలి. హల్లెలూయా. ఇలా ఉండొద్దు అంటే అలా ఉండొద్దు. వెంటనే దాన్ని దిగ్గున లేచిన వాడికి ఆశీర్వాదం. అంటే దిగ్గున లేగడం అంటే వెంటనే లోబడతారు చూసారు, వెంటనే సరి చేసుకుంటారు. హల్లెలూయా. శేబదేశపు రాణి వచ్చి సొలొమోను గురించి ఒక మంచి మాట అంటది. ఏమంటదంటే, నువ్వు నీ దేవుని అనుగ్రహం పొందుకొని నువ్వు రాజు అయ్యావంట. ఏ అనుగ్రహం వచ్చింది ఆయనకి చెప్పండి? పరమదేవుడు అనుగ్రహం పొందుకొని ఆయన రాజు అయ్యాడంట. దావీదుతో దేవుడు వాగ్దానం చేస్తాడు కదా, నీ కుమారుడు నేను రాజు చేస్తా, నీ కుమారుడికి నేను తండ్రిగా ఉంటా అని. ఒక శేబ దేశం నుంచి వచ్చిన రాణి సొలొమోన్ని చూసిస్తున్న సాక్ష్యం ఏంటంటే, నీ దేవుడి అనుగ్రహం నువ్వు పొందుకున్నావు అంటుంది. హల్లెలూయా. ఒక అన్యురాలు వచ్చి సాక్ష్యం చెప్తుందండి. భూమి మీద ఉండగానే సొలొమోను అనుగ్రహం పొందుకున్నట్లుగా ఈ లోకంలో కూడా మనం ఎన్నో రకాల అనుగ్రహాలు పొందుకున్నాం. మనం ఉన్న స్థానంలోనే మనం లేము. పిలువబడిన నుండి ఇప్పటి వరకు ఎన్నో రకాల మార్పు చేర్పులు మన జీవితాల్లో జరిగినాయి. ప్రతి మనవికి ప్రభు జవాబు ఇస్తానే ఉన్నాడు. స్థితిగతులు పరిస్థితులు దేవుడు మారుస్తానే ఉన్నాడు. అయితే నేనంటాను, ఈ భూమి మీద ఈ దేవుడు మనకిచ్చిన మందిరంలోనే మనం ఏ అనుగ్రహం పొందుకోవాలంటే ఆ రారాజుని సమీపించే అనుగ్రహం మనము ఎస్తేర్ లాగా పొందుకోవాలి. అయితే ఎస్తేర్ చేసినట్టుగా నువ్వేం చేయాలంటే, ఎన్ని రకాలుగా దేవుడు నిన్ను ఉన్నతంగా ఆశీర్వదించిన, ఎంత పైకి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళినా ఆ ప్రభు పోలిక అనేది ఉంటుంది చూసావా, అది నువ్వు పోగొట్టుకోకూడదు. దాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్స్ట్రాగా ఇంకా పెరిగేదే తప్ప తగ్గేదేమి అంత ఎక్స్ట్రా, అంత ఓవర్ యాక్షన్. మితము అనేది ఎక్కడ లేదు. మితముగా ఉండడానికి కూడా ఎవరు ప్రయత్నం అంటే లేక వద్దనుకోవడం గొప్ప విషయం కాదండి. లేక వద్దనుకోవడం గొప్ప విషయం ఏది? ఈరోజు ఇంట్లో బిర్యానీ ఉంది, ఆ రోజు నువ్వు ఉపవాసం ఉంటావు చూసావా, అది గ్రేట్. ఇవాళ ఏమి లేదుగా, మంచి కూర కూడా లేదులే, ఇవాళ ఉపవాసం ఉండాలి అంటే ఆ దేవుడు చూస్తాడు లోపల, ఇది కరెక్ట్ భక్తి కాదులే. అంటే వద్దనుకోవడం అంటే అది మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా ఎగ్జాంపుల్గా.
ఇప్పుడు రాణి అన్నపానాలు మానాల్సిన అవసరం ఏంటి? వాస్తవాన్ని చెప్పండి, 3 రోజులు అన్నపానాలు మానేసిందంట. రాజ ఆభరణాలన్నీ పక్కకు తీసిపెట్టి ఒక రాణిగా కాదు, ఒక రిక్తురాలుగా దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి రాజుని సమీపించడానికి వెళ్ళింది 5వ అధ్యాయంలో. వెళ్ళగానే రాజుగారికి డౌట్ రావాలా వద్దా? 3 రోజులు అన్నం నీళ్లు లేకుండా ఉంటే మొహం ఎట్టుంటుంది? అసలు ఒక పూటకి ఏలాడిపోతారు ఈ రోజుల్లో అయితే. ఇక మనం చూసిన వాళ్ళు అడగాల్సింది అన్నం తినలేదా అని. ఇక వాళ్ళ దయ మీద మన ఉపవాసం ఆధారపడి ఉంటుంది కదండి. ఒక్క పూటకే చచ్చిపోయినట్టు చేస్తారు. ముఖంలో కళ తగ్గకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ప్రభుతో గడిపితే నీకు ఆకలి మీద ఉండదు. పేరుకు ఉపవాసం ఉండి మన పనులు మనం చేసుకుంటే నీరసం దాకేమొస్తుంది? అదే దేవుడి సన్నిధిలో కూర్చొని 2 గంటలు 3 గంటలు సమర్పించుకొని వాక్యం చదువుతూ పాటలు పాడుకుంటూ ప్రార్థనలో గడుపు. ఎంత ఆనందంగా ఉండదు, ఎంత సంతోషంగా ఉండదు. అసలు ఆకలి మీద ఆలోచనే ఉండదు. హల్లెలూయా. 3 రోజులు కూడా దేవుడి సన్నిధిలో కూర్చుని అన్నపానాలు మానేసి మళ్ళీ అన్ని రాజవస్త్రాలు వేసుకోనంట రాజుగారు కూర్చున్న అంతర్గృహం దగ్గరికి వెళ్ళిపోయిందంట. ఇక ధైర్యం చేసి వెళ్ళింది. వెళ్ళగానే ఎస్తేరుని చూడగానే రాజుగారికి దయ కలిగి ఆ రాజదండం అంట ఆమె వైపు చాపబడిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపించింది ఆ మొహం చూడంగానే ఆయనకి జాలేసి ఉంటుంది. ఎందుకంటే 3 రోజులు ఏం తినలేదు. ఎంత మేకప్ వేసినా మొక్కల్లో కళ తెలిసిపోదా? తెలుస్తుందా? తెలియదు. తెలిసిపోతుందా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే అన్నాడంట, అమ్మ నీ మనమేంటి, నీ కోరిక ఏంటి అని అడిగాడంట. హల్లెలూయా. ఇప్పటి నుంచి మన ప్రేయర్ అలా చేంజ్ అవ్వాలి. ఎంతసేపుడికి మనవులు చెప్పుకోవడం కాదు, ఆయన అడగాలి నీ మనం ఏంటి అని. ఆ స్టేజ్లోకి నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదు? అసలు అడగకుండా ఉండలేస్తామండి. ప్రార్థన అంటేనే అడగడం అని అలవాటు అయిపోయింది మనకి. మగ్ధులేని మరియను కూడా అంటాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? దారిని పోయే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు అంటే పెద్ద విషయం ఏమి లేదు అక్కడ. ఇంట్లో వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అంతగా చెప్పుకోదగ్గ విషయం ఏమి. ఎవరిని అడుగుతున్నారండి? ఒక మట్టి మనిషిని దేవుడు అడుగుతున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? హల్లెలూయా. అంతేనా కాదా? నీ అప్పుల గురించి నీ సమస్యల గురించి ఏడ్చినంతకాలం ఎందుకు ఏడుస్తున్నావు అని అడగడం. ఆయన పోకుండా కాపాడుకునే ప్రయత్నం నువ్వు చేస్తావు చూడు, అప్పుడు ఆటోమేటిక్గా దిగి వచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్యలు అంటే భూమి మీద మనకి ఎప్పుడు వస్తానే ఉంటాయి, పోతానే. మీ అవసరాలన్నీ నేను తీరుస్తానని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దావీదు అంటాడు, అంత రాజరికం అయ్యా రాజరికాన్ని కాపాడుకున్న కృప అని ఎక్కడన్నా ప్రార్థన చేశాడా? నీ మందిరంలోంచి నన్ను వెలివేయొద్దన్నాడు. నీ మందిరంలోని జీవితకాలం గడపాలని ఆశ ఉంది, నన్ను నెట్టివేయొద్దయ్యా. రక్షణ ఆనందాన్ని నా నుంచి తీసివేయద్దు, పరిశుద్ధాత్మ నా నుంచి నువ్వు తీసివేయద్దని. ఈరోజు ఏం ప్రార్థన చేస్తున్నావు? రాజుని సమీపించే ప్రార్థన మనం చెయ్యాలి. ఎస్తేరు రాజుని సమీపించడానికి తగిన సిద్ధపాటు రాజ్యంలో చేసుకొని వెళ్ళింది. ఈ లోకంలో కూడా నువ్వు తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు, వాళ్ళు చర్చికి వెళ్తున్నారు, మేము చర్చికి వస్తున్నాం. వాళ్ళు మనలాగా లేరు కదండి. ఒకటే సమూయేలు పాస్టర్ గారు కలిగి ఉన్న సౌలు దావీదే ఒకలాగా లేరు. అంటే నువ్వు ఎవరెవరినో ఫాలో అవ్వద్దు. ఇక చేతిలో యూట్యూబ్ ఉంది కదా అని టకా 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 తీసి వాళ్ళది వీళ్ళది అంతా నువ్వు మైండ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది. మనకి పరిశుద్ధ గ్రంథం చాలు. యేసు ఎలాగా బ్రతికాడో అది నువ్వు చూడాలి. నీకు మోడల్ రోల్ ఎవరంటే ఆల్రెడీ ఆయన జీవించి వెళ్ళాడు కదా, ఆయనే నీకు మోడల్ రోలు. ఇంకెవరు నీకు మోడల్ రోలు అవసరం లేదు. నువ్వు ఆయన్నే ముందు పెట్టుకోవాలి, ఆయన మార్గాలే ముందు పెట్టుకోవాలి. ఆ మార్గాలలో నువ్వు ఈ లోకంలో తప్పిపోకుండా ఉండే ప్రయత్నంతో కూడిన ప్రార్థన ఎస్తేరులాగా నువ్వు చేయగలిగితే అప్పుడు ఆ రాజదండం నీ వైపు చాపబడుతుంది. హల్లెలూయా. అంటే దేవుడి సంపూర్ణమైన అనుగ్రహంలోకి నువ్వు నేను తీసుకొని రాబడతాం. హల్లెలూయా. కొంతమంది అంటారు వాళ్ళు అలాగ లేరుగా, వీళ్ళు అలాగ లేరుగా. అంటే లోకం అది మాట్లాడినా బాగుంటుంది, కానీ ప్రభు దగ్గరికి వచ్చిన మనం అలా మాట్లాడడానికి నువ్వు మాట్లాడే అవకాశం లేదు. ఇంకా నువ్వు హేగేకి అప్పగించుకోవాలి. అంటే నిన్ను పరిశుద్ధాత్మ దేవుడికి వాక్యానికి అప్పగించుకోవాలి, వాక్యానికి లోబడాలి. 12 మంది శిష్యులు నిన్ను వెంబడిస్తామని వచ్చారంట. ఆఖరికి ఏమయ్యాడు? ఒక ఆయన 30 వెండి నాణాలకి యేసయ్యను అమ్మేసుకుని ఏమైపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. అంటే పిలువబడ్డాడు, అందరితో కార్యాలు చూశాడు, ప్రభు గొప్పతనం ఏంటో తెలుసుకున్నాడు, కానీ లాస్ట్కి అనుగ్రహం కోల్పోయాడు. హల్లెలూయా.
అంతే. ఇప్పుడు మనం ఉన్నాము కరెక్టే. పౌలు గారు అందుకే అంటాడు కదా, నిలబడిన వ్యక్తి ఏమవ్వకుండా చూసుకోవాలంట చెప్పాలి. పడిపోకుండా చూసుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆత్మీయతలో నువ్వు ఎదుగుతా ఉన్నప్పుడు పడిపోయే పరిస్థితులు వస్తాయి. ఆ రోజున మహామహులైన మన పితరులకే తప్పలేదు. యోసేపుకి పడిపోయే పరిస్థితి ఎదురైంది, దావీదుకి పడిపోయే పరిస్థితి ఎదురైంది, సౌలుకి ఎదురైంది. కానీ నిలబడ్డ వారు ఎందరూ, పడిపోయిన వారు ఎందరూ. ఈ రోజు భక్తిని బట్టి ఫ్యూచర్ నువ్వు క్యాల్కులేట్ అయ్యొద్దు. ఇవాళ నేను కరెక్ట్గా ఉన్నాను కదా, నేను స్టిల్ ఎండింగ్ వరకు నేను కరెక్ట్గానే ఉంటాను అని ఎప్పుడు రాంగ్ క్యాల్కులేషన్ మనము వేసుకోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దానియేలు సింహాల బోన్లో వేసినప్పుడు రాజు అంటాడు, నువ్వు అనుదినము తప్పక సేవించుస్తున్నావు చూడు, ఆ దేవుడు నిన్ను రక్షించెనా అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు అనుదినం భక్తిని కాపాడుకుంటేనే కాలు జారకుండా ఉంటుంది, పడిపోకుండా ఉంటాము. అంటే తప్పించబడే పరిస్థితులు వస్తూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. మరి యూదా ఇస్కరియోతు ఎందుకు తప్పించబడలేదు? పేరుకు వెంబడించాడే తప్ప ఆ మాటలు ఆయన హృదయంలో. అదే పేతురు గారు ఏమంటారు, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నిన్ను విడిచి మేము ఎట్టిపోగలం. అట్లానే పేతురు తప్పిపోలేదా? తప్పిపోయే పరిస్థితులు వచ్చినాయి. కోడి కుయ్యక ముందే 3 సార్లు వేసి ఎవరో నాకు తెలియదు అని అన్నాడు, కానీ వెంటనే వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. ఒకానొక సందర్భంలో విడిచి వెళ్ళి చేపలు పట్టుకున్నాడు, అయినా మళ్ళా ఏసయ్య దోన్లోకి వెళ్ళి పేతుని బయటికి తీసుకొచ్చాడు. పడిపోయే పరిస్థితులు ఎదురవుతున్నా కూడా ఆ హృదయంలో ఆయన ఒక గ్రహింపులోకి వచ్చాడు, యేసయ్య సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనే మార్గం, సత్యం, జీవం, వెలుగు, ఆయన తప్ప ఇంకొక మార్గం లేదన్న సంపూర్ణ నిశ్చయత పేతురుకి కలిగింది. అందుకనే 2-3 సందర్భాల్లో ఆయన తప్పిపోయిన పరిస్థితులు కనిపించినా మరలా తీసుకొని దేవుడు వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ప్రస్తుతాన్ని బట్టి ఎప్పుడు భవిష్యత్ ఎస్టిమేషన్, ఏ రోజు భక్తి ఆ రోజుకి నువ్వు కాపాడు. ఇప్పుడు ఎస్తేరు రాణి అయినా కూడా భక్తిని కాపాడుకుంది. హల్లెలూయా. ఎంత ప్రమోషన్స్ తీసుకొని ఉన్నతమైన స్థాయికి వెళ్ళినా మన జీవితంలో భక్తిలో లోపం అనేది రాకూడదు. భక్తి కూడా ఎలా చేయాలంటే ప్రభు శక్తిని ఆశ్రయించి చేయాలి. ఏదో మొదటికే చెప్పాడయ్యా నేను మరి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా అని ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేయలేదు ఆమె. శక్తిని ఆశ్రయించి ప్రార్థన చేసి, ఈరోజు మనం దేవుని సమీపిస్తున్నప్పుడు ఏం చేయాలి? శక్తిని ఆశ్రయించాలి. సామాన్యులుగా ఉంటే నిజంగా ఇప్పుడు అదే రాణి ప్లేస్లో ఒక స్త్రీనో పురుషుడో ఎల్లుంటే రాజు యాక్సెప్ట్ చేసేవాడా? నిర్దాక్షిణ్యంగా వాళ్ళు చనిపోయి ఉండేది. హల్లెలూయా. ఈరోజు నాకు ఈ సామాన్యమైన భక్తి జీవితం చాలే అని దాంతోనే మనం కాంప్రమైజ్ అయిపోతే ఆ సామాన్య స్థితి ఆ మహిమ సింహాసనాన్ని సమీపించడానికి సరిపోదు. ఆ మహిమ సింహాసనాన్ని సమీపించాలంటే నువ్వు కూడా ఈ లోకంలో ఈ వాక్యం ద్వారా నీకు ఇవ్వబడిన సహవాసంలో, నీకు ఇవ్వబడిన సంఘంలో, ఆ బోధలో నువ్వు నిలబడి నిన్ను నువ్వు సరి చేసుకుంటూ అరమరికలు లేని పరిశుద్ధమైన నిష్కలంకమైన భక్తి ఈ లోకంలో చేయగలిగితేనే ఆ సంపూర్ణ పోలికలోకి నువ్వు మార్చబడి ఆ రాజు అనుగ్రహం పొందినంతగా నిత్య జీవాన్ని నువ్వు సమీపించగలుగుతావు. ఆ నిత్యత్వంలోకి నువ్వు అడుగు పెట్టగలుగుతావు. సామాన్యులుగా ఉంటే ఏమాత్రం కూడా. కానీ ఆశ్చర్యకరమైన కృప ఏంటో తెలుసా అండి, ఈ లోకంలో మనం నిజంగా మనం సామాన్య బలహీనం, ఎన్నిక లేని వారు, లెక్కలో లేని వారు, అర్హత లేని వారు, యోగ్యత లేని వారు, అబ్బా తండ్రి అని మొరపెట్టే అధికారం కూడా మనకి లేని వారం అయినా కూడా దేవుడు మనకి ఇచ్చాడు. కనాను స్త్రీ వచ్చి అంటది కదా, యజమానుడు బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినును కదా అంటది. అంటే నువ్వు నశించిపోతున్న ఇశ్రాయేలీయుల కొరకే వచ్చినా ప్రభా, ఆ యజమానుడు బలం అంటే యజమానుడితో సమానంగా కనాను స్త్రీ దేవుని చూసిందండి, యేసయ్యని చూసింది. ఈరోజు నీ జీవితంలో నీ యజమానుడు ఎవరు? నీ మార్గదర్శి ఎవరు? నీ నాయకుడు ఎవరు? నిన్ను వెన్నుతట్టి నడిపించేది ఎవరు? నిన్ను రక్షణలోకి నడిపించేది యేసయ్యే కదా. ఆయన నువ్వేం చేయాలంటే ఆయన చెయ్యి వదిలిపెట్టకుండా నువ్వు భక్తిని కాపాడు. నువ్వు వేరే వేరే అన్ని లోక సంబంధమైన వాటిని నువ్వు ఫాలో అవుతా ఉంటే సామాన్యులుగానే మిగిలిపోతావు. హల్లెలూయా. వాస్తవానికి యేసయ్యని వెంబడిస్తున్నప్పుడు జాలర్లు వాళ్ళు, సామాన్య ప్రజలు. ఎవరు వాళ్ళు? జాలర్లు అని రాసింది కదా. యేసుక్రీస్తు వారితో 3.5 సంవత్సరాలు వాళ్ళు బ్రతికి ఆ కార్యాలన్నీ చూసి తర్వాత వారు మేడగదిని సమీపించి అక్కడ ప్రార్థన చేసి కనిపెట్టి పరిశుద్ధ ఆత్మ అభిషేకాన్ని పొందుకొని అసాధారణమైన వ్యక్తులుగా వారు మార్చబడ్డారు. వారు కూడి ప్రార్థిస్తున్న చోటంట
కంపించిందంట. ఒకప్పుడు యేసయ్యతో ఉన్నప్పుడు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు వాళ్ళు. అప్పుడు యేసయ్య ఏమంటాడు, ఇది ఉపవాస ప్రార్థన వల్లే తప్ప మరి దేని వల్ల ఈ దయ్యం? అంటే వారు చాలా సామాన్యులు కదా. సామాన్యులు ఏమయ్యారు? ఆ సామర్థ్యం కలిగిన వారుగా దేవుడు వారిని చేశాడు. నిజంగా ఈ లోకంలో మన ప్రభు దగ్గరికి వచ్చిన, మందిరంలోకి వచ్చిన మనం సామాన్యం. నేనంటాను, సామాన్యులకి అట్టి కృప దొరికింది కదా. ఆ కృప పోగొట్టకుండా నువ్వు కాపాడుకునే ప్రయత్నంలో నువ్వు ఉండాలి అంటే లోకంతో తక్కువ, ప్రభుతో ఎక్కువ గడపాలి. లోకంలో అయిష్టమైన, ప్రభువుకి అయిష్టమైన వాటిని నువ్వు కూడా అసహించుకోవాలి. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చెప్పండి, పాపుల మార్గాన్ని కూర్చోవద్దు, అపవాసులు కూర్చుని చోటను కూర్చోవద్దని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కదా. పాపాన్ని ఆయన అసహించుకున్నాడు. పాపిని ప్రేమించు, నువ్వు కూడా పాపాన్ని అసహించుకోవాలి. పాపపు మార్గాల్లోంచి నిన్ను నువ్వు విడిపించుకునే ప్రయత్నం నువ్వు చెయ్యాలి. అప్పుడు సామాన్యులుగా ఉన్నవారు ఏమయ్యారంట? అసామాన్యులుగా అయిపోయారు. సమర్థులుగా దేవుడు చేశారు. సామర్థ్యం కలిగిన వారిగా దేవుడు అన్ని చేశాడు. ఎలాగ చేశారు? పిలువబడ్డారని చెప్పి యేసయ్యతో వచ్చి రోజంతా వెళ్ళి లోకంతో గడిపారా? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళారా? ఆయనతోనే ఉన్నారు. ఈ రోజు నువ్వు ఆయనతో ఉంటేనే రాజు అనుగ్రహం పొందుకుంటావు. ఒక రాణిగా కన్యకలు అందరూ వచ్చారు, కానీ ఎస్తేరుకి ఆ గ్రేట్నెస్ దొరికిందండి, ఆ కృప దొరికింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘం సిద్ధపడతా ఉంది. సంఘంలో ఎన్ని వేల మంది, లక్షల మంది క్రీస్తుని ఎదుర్కోవాలని సిద్ధపడతా ఉన్నారో, ఆ సిద్ధపడతా ఉన్న ఆ సిద్ధపాటులో నిజంగా రారాజు అనుగ్రహం పొందే అంత సిద్ధపాటులో ఉన్నామా? ఈరోజు మన పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రాజు దగ్గర కూడా చాలా మంది కన్యకలు వచ్చారు, కానీ వారు ఎవరి మీదకి ఆయన దృష్టి ఓన్లీ ఎస్తేరు మీదకి వెళ్ళి దయ పొందుకుందంట, అనుగ్రహం పొందుకుందంట, కిరీటం పెట్టబడిందంట, రాజదండం కూడా ఆమె వైపు చాపబడిందంట. హల్లెలూయా. ఈరోజు మన రారాజును కూడా మనం అంతగా సమీపించేటువంటి కృప ఈ లోకంలో పొందుకోవాలి అంటే నువ్వు తక్కువ దేవునితో ఎక్కువ లోకంతో ఉంటే అది ఇంపాసిబుల్. ఒక్కటే ఒక్క సూత్రం, నువ్వు ఎక్కువగా లోకంతో ఉంటే సామాన్యమైన భక్తే. రోజుకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు, ఎంత నువ్వు వాక్యం చదువుకుంటున్నావు, ఎంతగా నిన్ను నువ్వు పరిశుద్ధంగా ఉండడానికి ఒక ఆలోచన కలిగి ఉన్న, నోటికి ఒక వ్యర్థమైన మాట వస్తున్న వెంటనే నువ్వు దాన్ని రాకుండా ఆపే ప్రయత్నం నువ్వు చేయగలుగుతున్నావా? ఒక చెడ్డ తలంపు నీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు దానిని ఆపే ప్రయత్నం నువ్వు వెంటనే నువ్వు సిలువ రక్తాన్ని సమీపించగలుగుతున్నావా? అంటే ఈ ప్రయత్నాలన్నీ పాపపు విషయంలో ఇవి నా దేవునికి అశిష్టమైనవని నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేసే ప్రార్థన నీ మనసులో చేసుకుంటావు చూసావా? అప్పుడు ఏమవుతుందో తెలుసా? నిన్ను నువ్వు సామాన్యంగా ఉన్నా సామర్థ్యం కలిగిన వారుగా దేవుడు నిన్ను మారుస్తాడు. కానీ నువ్వు ఇక్కడిక్కడలాగే ఉండి ఆ బయటికి వెళ్ళక అక్కడలాగా ఉంటే ఒక సామాన్య స్త్రీ, సామాన్య పురుషుడు ఆ మహిమ కలిగిన రాజు ముందు నిలబడాలి. కంప్లీట్గా దావీదంటే నా గిన్నె నిండి పొర్లుచుంది. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి నిండిపోయినప్పుడు ఏమవుతుంది? పొయ్యి పాలు అయిందంట, నేల పాలు అయిందంట. కానీ ఒక క్రైస్తవుడు నిండి పొర్లితే ఏమవుతుందో తెలుసా? ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. హల్లెలూయా. దావీదు తరాలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. రాజు అయినా కూడా ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా తనని తాను ప్రొటెక్షన్ చేసుకున్నాడు. ఎక్కువగా ప్రభుతో ఉండడానికే ఇష్టపడ్డాడు. తప్పులు 2-3 జరిగిన తన లైఫ్లో కొన్ని ప్రభు చిత్తం లేకుండా ఆయన ఇష్టాన్ని కలిగి జీవించినా కూడా మళ్ళీ పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగి మళ్ళీ ఆ కృపను పొందుకున్నాడు. తరాలకు ఆ కృపని పొందుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజున దేవునితో సమయం గడపకుండా, ప్రభు పాదాల దగ్గర గడపకుండా, ప్రభుని వెతికే ప్రయత్నం చేయకుండా, ఈ వాక్యానుసారంగా బ్రతకాలన్న ఆలోచన లేకుండా మొక్కుబడి భక్తి చేస్తే సామాన్యులు ప్రభుని సమీపించలేరు. సామాన్యులు ప్రభుని సామాన్యులకి రక్షణ దొరకచ్చు, సామాన్యులకి సంఘం దొరకచ్చు, సామాన్యులకి సహవాసం దొరకచ్చు, కానీ యేసయ్యని ఎదుర్కొనే కృపలోకి రాలేము. రక్షణతోనే సంతృప్తి పడిపోవద్దు, సహవాసంతోనే సంతృప్తి పడిపోవద్దు. ప్రతిరోజు నీకంటూ ఒక పర్సనల్ భక్తి ఉండాలి. పర్సనల్గా నీ అకౌంట్లో కొంత భక్తి అనేది మిగిలి ఉండాలి. నీ ఇంటి కోసమో, నీ భర్త కోసమో, నీ పిల్లల కోసమో, నీ భార్య కోసమో, నీ సమస్యల కోసమో, లేదా వ్యక్తిగతంగా నిన్ను నువ్వు ప్రభువుకి సమీపంగా తీసుకొని వెళ్ళేటువంటి భక్తి నీ ఇంట్లో మిగిలి ఉండాలి. హల్లెలూయా. భక్తి కలిగిన ప్రవక్తల శిష్యుల్లో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ భార్య పిల్లలకి కృప దొరకలేదా? యోబు జీవితంలో అంతా పోయినా ఆ భక్తే కదా రెండింతల ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది. ఈ రోజున బయట ఇచ్చిన వడ్డీ డబ్బులు కాదు బతికించేది, సంపాదించుకునే ఆస్తి కాదు బతికించుకునేది. ఇవన్నీ రిజెక్ట్ చేయబడతాయి. ఇవన్నీ పరలోక రాజ్యానికి అర్హతలు కాదు. అసలు వడ్డీకి ఇచ్చిన వాళ్ళు అర్హులే కాదండి. ఎత్తైన శిఖరాన్ని సమీపించాలంటే ఇవన్నీ
క్లీన్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం భక్తి అనుకునేది ఆయన భక్తి అనడు. ఆయన చెప్పిన భక్తి ఇందులో ఉంది, అది వేరు. ఈ భక్తినే మనం ఫాలో అవ్వాలి. అప్పుడు ఎవరి అనుగ్రహం వస్తుంది చెప్పండి? స్త్రీ పురుషులు సమీపించలేరు, కానీ రాణి సమీపించగలరు. రాజు అనుగ్రహం పొందుకున్న రాణి క్రీస్తుని సమీపించగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం రారాజుని ఎదుర్కోగలుగుతామంటే, ఒక నిష్కలంకమైన పరిశుద్ధమైన, ఈ లోకంలో అసాధ్యం కదండి, చేయడం చాలా కష్టమే కదండి. హల్లెలూయా, అంటామా లేదా అండి? కానీ అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన నిలబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో విజ్ఞాపన చేసే కృప కూడా దేవుడే ఇస్తాడంట. ఒక సమస్యతో పోరాడే కృప దేవుడు ఇస్తాడంట. అవైతే నువ్వు ఎవరి సాయం తీసుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు డైరెక్ట్గా రాణి అయిపోలేదు, హేగే సహాయం తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళింది. ఈ లోకంలో కూడా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవాలి, పరిశుద్ధాత్మ అభిషేక అనుభవంలోకి రావాలి. ఆ రోజు సామాన్యులైన శిష్యులు కూడా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం వారి మీదకి వచ్చినాకే వారు అసామాన్యులుగా మార్చబడ్డారు. సామర్థ్యం కలిగిన వారికి బలవంతులుగా వారు చేయబడ్డారు. వాడు కూడి ప్రార్థించిన చోటు ఏమంటుందంటే కంపించిందండి. అసాధారణమైన కార్యాలు వారి ద్వారా ఎలా జరిగాయి? ఆ అనుభవం ఉన్న వారు వెళ్తే, ఈరోజు నిజంగా నీ పరిశుద్ధాత్మ అనుభవం ఉందా? లేకపోతే ఏడవాలి, ప్రభా ఆ అగ్ని అభిషేకంలో నన్ను ముంచండి ప్రభా, నా గిన్నె నిండి పొర్లిపారే అనుభవంలోకి నేను రావాలి, వేరే వేరే అంశాల గురించి మానేయాలి, ఆ నూతనమైన అనుభవాన్ని నువ్వు నాకు ఇవ్వండి ప్రభా, నా సహాయంతో నేను భక్తిలో ముందుకు వెళ్ళలేకపోతున్నా. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు నాకు సహాయకుడుగా. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే మందిరంలోకి వచ్చి పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టడం కాదండి. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏంటిది? పవిత్రతలో ఉండడం నేర్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధతను కాపాడుకోవడం నేర్పిస్తాడు, మాటను కాపాడుకోవడం నేర్పిస్తాడు. ఆయన వాయిస్ ద్వారా నీతో మాట్లాడుతూ ఉండు, నువ్వు ఇది చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని. ప్రతి క్షణం ఆ స్వరం మనస్సాక్షిలో నుంచి నీతో మాట్లాడుతూ ఉంటుంది. అంటే నువ్వు ఎక్కడికక్కడ సెట్ అవుతా, దేవుడికి ఇష్టమైనట్టుగా సెట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదా? ఇప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా, పెళ్ళిగాని పిల్లలు ఏమంటారు? మా మమ్మీ ఈ డ్రెస్ వేసుకుంటే ఊరుకోదు, మా డాడీ ఈ డ్రెస్ వేసుకుంటే. పెళ్ళైన అమ్మాయి ఏమంటుంది? మా ఆయనకి ఇట్లా ఉంటే ఇష్టం ఉండదు, మా ఆయనకి ఇట్లా ఉంటేనే ఇష్టం అని చెప్తా ఉంటామా లేదా అండి? అట్లానే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఇది ఏసైకి ఇష్టం లేదు బిడ్డ, తీసేయి అని మనస్సాక్షిలోంచి వాక్యం వింటున్నప్పుడు నేను గద్దిస్తాను. ఇది ఇట్లా ఉంటే ఏసై నేను యాక్సెప్ట్ చేయడు తెలుసా, ఇది నువ్వులోంచి తీసేయి. నువ్వు ఇట్లా మాట్లాడాలి, నువ్వు ఇట్లా ప్రార్థన చేయాలి, నువ్వు ఇట్లా మోకరించాలి, నువ్వు ఇట్లా పెద్దలకు లోబడి ఉండాలి, ఇట్లా నువ్వు సేవకుల మాటకి లోబడి, ఇట్లా కొన్ని క్రమాలు ఉన్నాయి, ఈ క్రమాలకి నువ్వు లోబడి. ఇదంతా ఎవరి పని? పరిశుద్ధాత్మ దేవుడి పని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయనకి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, ఆ నూతనమైన అనుభవంలోకి నువ్వు రాగలిగితే, శక్తిహీనుల్ని శక్తిమంతులుగా దేవుడే ఒక అనాథగా రాజ్యంలో అడుగుపెట్టింది. చెరగా తీసుకుని రాబడి, మొర్దెకై ద్వారా పెంచబడి, ఏమీ లేని స్థితిలో నుంచి రాణి అయింది. రాణి అయిన తర్వాత కూడా రాజరికాన్ని, రాజ్యాధికారాన్ని ఎక్కడ ఉపయోగించుకోవడానికి ఎస్తేరు ప్రయత్నం చేయలేదు. దేవుని ఇచ్చిన ఆలోచన చప్పున ప్రకారమే తన అడుగులు వేసింది. తన భర్త అయిన అహష్వేరోషు రాజు యొక్క అనుగ్రహం పొందుకోవడానికి కూడా తను ప్రార్థనాపూర్వకంగానే వెళ్తే, ఈరోజు నిలువెల్ల పరిశుద్ధత వస్త్రంగా ధరించుకున్న ఆ రాజును నువ్వు ఎట్లా పడితే అట్లా సమీపిస్తే ఎట్లా కుదురుతుంది? సామాన్యులు సమీపించలేరని వాక్యం సెలవిస్తాం. మనం సామాన్యులమే, మనం అంతగా ఆ శక్తిలో నిలబడలేని వారమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు నీకు సహాయకుడిగా నిలబడడానికి. నిన్ను రారాజు దగ్గరికి తీసుకొని వెళ్ళే పనిలోనే ఆయన ఆదరణకర్తగా ఈ లోకానికి తీసుకొని రాబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలి? ఎక్కడ దాకా నీ ప్రయాణాన్ని నువ్వు కొనసాగించాలి అంటే, ఈ లోకంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నువ్వు సహాయాన్ని తీసుకుంటూ, అన్ని విషయాల్లో మలుచుకోవడానికి నిన్ను నువ్వు ఇష్టపడుతూ, కనీసం ప్రయత్నం అన్నా నువ్వు చేస్తే సహాయం ఆయన చేస్తాడు. మన ప్రయత్నం పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా రేపు ఆ పరిశుద్ధుడైన ప్రభువుని సమీపించే కృప, ఆయన అనుగ్రహం, ఆ నిత్యత్వంలో పొందుకునే కృప దేవుడు మనకి
అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మనందరి వినికిడిలో దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.